హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రమాదం, తీవ్ర టెన్షన్లో పార్టీ నేతలు అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు. జగన్కు పొంచి ఉన్న పెను ప్రమాదం. ఏపీలో పొత్తుల దిశగా అడుగులు పడ్డాయి. టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ చేరింది. పొత్తులపై చర్చించేందుకు చంద్రబాబుతో పాటు పవన్ ఇటీవల ఢిల్లీ వెళ్లారు. జేపీ నడ్డాతో పాటు అమిత్ షా కూడా భేటీ అయ్యారు. పొత్తుతో పాటు సీట్ల సర్దుబాటుపై చర్చించారు. వారి మధ్య ఆరోగ్యకర చర్చలు జరిగాయి. సూత్రప్రాయంగా దాదాపు ఒక అంగీకారానికి వచ్చారు. వాస్తవానికి టీడీపీ జనసేన కూటమిలోకి చేరకుండా ఉండేందుకు జగన్ చాలా రకాలుగా ప్రయత్నించారు. రకరకాలుగా అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు చేశారు. గత నెలలో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసినప్పుడు వెంటనే జగన్ కూడా ఢిల్లీ బాట పట్టారు. ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. టీడీపీని ఎన్డీఏలోకి చేర్చుకోవద్దని కోరినట్లు సమాచారం. దీంతో ఆ తర్వాత పొత్తుల చర్చలు జరగకపోవడం, ఆ ప్రస్తావనను ఇరు పార్టీలు తీసుకురాకపోవడంతో జగన్ విజయవంతమయ్యారు అని అనుకున్నారు అంతా. కానీ అనూహ్యంగా మళ్లీ చర్చలు ఓ కొలిక్కి రావడంతో వైసీపీ అంతర్మదనంలో పడినట్లు కనిపిస్తుంది. సీఎం జగన్ వైనాట్ 175 అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. వాస్తవానికి అన్ని స్థానాల్లో గెలవలేమని ఆ పార్టీ నాయకులకు కూడా తెలుసు. ఇప్పటి వరకు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించడం ఇష్టం లేని అధికారులు ఎదురు తిరిగారు. దీంతో పాటు టీడీపీ, జనసేన పార్టీలు క్షేత్రస్థాయిలో ఉద్యమాలు పెంచుతారు. వీరికి మీడియా అండ ఎలాగో ఉంది. రాబోయే రోజుల్లో రాష్ట్రంపై కోల్పోతామా అనే భావన వైసీపీలో ఏర్పడింది. ఎందుకంటే కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు వైసీపీతో సఖ్యతగా ఉన్న కేంద్రం ఇప్పటి నుంచి నిధుల మంజూరులో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో జగన్ ఇష్టం వచ్చినట్లు బటన్లు నొక్కినా ప్రయోజనం ఉండదు. దీంతో పాటు పార్టీకి అండగా నిలిచే వ్యాపారులు, పెట్టుబడిదారులు ఇప్పుడు ఎటువైపు చూస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. రాబోయే రోజుల్లో వైసీపీకి చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. వీటిని జగన్ ఏ విధంగా అధిగమిస్తారో చూడాలి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.